ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవమాత యొక్క చిత్రపటం. ఈ చిత్రపటానికి ఉన్న పేరేంటంటే మనందరికీ తెలుసు. జూన్ నెల 27వ తారీఖున నిత్య సహాయ మాత పండుగను ప్రపంచవ్యాప్తంగా మన కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ కొనియాడుతూ ఉంది. అవునా? ఎస్. నా భర్తకి నాకు అవర్ లేడీ ఆఫ్ పర్పచువల్ నిత్య సహాయ మాత చర్చ్ లోనే మా మ్యారేజ్ అయింది. ఆ ప్యారిష్ లోనే ఇప్పుడు మేము ఆ ప్యారిష్ కి సంబంధించిన సభ్యులమన్నమాట. నిత్య సహాయమాత మా చర్చ్ అని పేరున్నప్పటికీ ఆరాధికుడు ఆ దేవుడే. అయితే ఈ తల్లి నిత్య సహాయమాత ఏం చేస్తుందంటే ఎల్లవేళలా మన కొరకు నిత్యము ప్రార్థిస్తూనే ఉంటుందండి. ఈ యొక్క పేరుకి అర్థం అది. అదేవిధంగా మనం చారిత్రక విషయాల్లోకి వెళ్తే అండి, అక్కడ నిత్య సహాయ మాత అని అంటే అర్థం ఏంటంటే, ఇంకొక పేరు ఏంటంటే శాశ్వత సహాయ మాత అని ఉంది. చూడండి, శాశ్వతం, నిత్యము మనకి ఆ తల్లి ఎల్లవేళలా మన కుటుంబాల కొరకు మన కొరకు ప్రార్థిస్తూనే ఉంటుందండి. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన అతి శక్తివంతమైనదనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మరియ తల్లిని మనం ఏమంటామంటే నీతిమంతుల రాజ్ఞి అని. నీతిమంతుడి ప్రార్థన మహాశక్తివంతమైనది అని మనము యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయంలో చూసాము. మరి నీతిమంతులకి రాజ్ఞి అయిన మన మరియ తల్లి ప్రార్థన ఇంకెంత శక్తివంతమైనది మనం ఆల్రెడీ చూసాము. అదేంటి? ఇదిగో కానాపల్లి విందులో ఆ తల్లి పిలవక ముందే అక్కడుంది. యేసు ప్రభువారు అంటే ఆ మొదటి చిహ్నాన్ని, మొదటి అద్భుతాన్ని చేశాడు. అదేంటంటే నీరు ద్రాక్షారసముగా మారింది. అంటే యేసు ప్రభువారి యొక్క రక్తానికి చిహ్నంగా ఉంది. ఆ మొట్టమొదటి అద్భుతానికి కారణమైంది మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. అవునా? ఎస్. అయితే ఈ యొక్క ఇంట్రడక్షన్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు నిత్య సహాయమాత అనే ఒక చిత్రపటం ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన పటం. ఎందుకు ఇంత ఫేమస్ అయింది అనంటే గనక, ఇదిగో అండి, మనము మరియమాత బాలయేసు ఈ చిత్రపటంలో చూస్తున్నాం. అవునా? ఎస్. అయితే మరియమాత బాలయేసు ఇద్దరు ఈ చిత్రపటంలో ఎలా కనబడుతూ ఉన్నారంటే, గ్రీక్ లో థెయోటోకోస్ అని అంటామండి. థెయోటోకోస్, థెయో THEO, థెయో అనగా దేవుడు, టోకోస్ TOKOS, టోకోస్ అనగా తల్లి, దేవుడి తల్లి అని దేవమాతకు పేరు. తెలుగులో అయితే దేవుడి తల్లి అని అంటాము, ఇంగ్లీష్ లో అయితే మదర్ ఆఫ్ గాడ్ అని అంటాము, గ్రీక్ లో అయితే థెయోటోకోస్ అని అంటాము. ఈ చిత్రపటంలో యేసుప్రభువు వారు ఉన్నారు, అమ్మ మరియ తల్లి ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి ఈ చిత్రపటాన్ని ఎవరు గీశారు అని చారిత్రక విషయాల్లోకి వెళ్తే అండి, గూగుల్లో నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. కానీ సెయింట్ పాల్స్ లో నేను క్రైస్తవ సంఖ్యలు సూచికలు అనే ఒక బుక్ కొన్నాను. ఫాదర్ డాక్టర్ సగినాల ప్రకాష్ గారి చేత రాయబడి ఉంది ఇది. ఈ యొక్క క్రైస్తవుల యొక్క సూచికలు, అదేవిధంగా సంఖ్యలు, ఆ యొక్క సింబల్స్, ఆ యొక్క సైన్స్ అన్నమాట, గుర్తులు. సో ఈ బుక్ లో ఉంది. అదేంటి అని అంటే దేవమాత గురించి ఉంది. ఈ యొక్క చిత్రపటం గురించి కొన్ని అంశాలు ఉన్నాయండి, ఎక్కువగా లేదు. అదేంటంటే పునీత లూకా తన స్వహస్తాలతో వేసిన చిత్రపటంగా ఈ యొక్క చిత్రపటాన్ని భావిస్తారు. అందుకే ఈ యొక్క చిత్రపటం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఎందుకంటే పునీత లూకా గారు సువార్తలు రాసిన 4 సువార్తలు రాసిన ఒక వ్యక్తి. అవునా? లూకా, పునీత లూకా సువార్త ఉంది కదండి మనకి. ఎస్. ఆ లూకా గారు ఈ చిత్రపటాన్ని గీశారు అని ప్రపంచవ్యాప్తంగా మన కన్నతల్లి కథోలిక శ్రీ సభ విశ్వసిస్తూ ఉంది, ఇది ప్రకటిస్తుంది అనమాట. అయితే ఈ యొక్క చిత్రానికి ప్రాణం ఉంది. ఈ చిత్రము చూడగానే ఎంతో మంది ఆదరణ పొందుకుంటూ ఉన్నాము. ఈ చిత్రపటం చూడగానే ఆ యొక్క అమ్మ మరియ తల్లి మన కోసం నిత్యము ప్రార్థిస్తున్నట్లుగా, మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంది. మీకు అనిపించిందో లేదో అండి, నాకైతే అనిపించింది. ఎందుకంటే మా చర్చ్ లో, నిత్య సాయమాత చర్చ్ లో పెద్ద ఫ్రేమ్ ఉంటుంది. ఈ యొక్క సేమ్ ఇదే చిత్రపటం చూసినప్పుడల్లా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. మెల్లమెల్లగా వెళ్దాం మనం, ఓకేనా? ఎస్. అయితే ఈ యొక్క చిత్రపటంలో నేను రాసుకున్నానండి. అదేంటంటే ఎందుకంటే మిస్ అవ్వద్దు కదా, మరి 14 విషయాలు ఉన్నాయి. 14 విషయాలు. అదేంటంటే మొట్టమొదటిగా మరియ తల్లి ఈ చిత్రపటంలో కనబడుతుంది. రెండవదిగా బాలయేసు కనబడుతూ ఉన్నాడు. మూడవదిగా మైకిల్ ఆర్కేంజల్ అంటే ఆ యొక్క మిఖాయేలు దేవదూత కనబడుతూ ఉన్నాడు. నాలుగవదిగా గాబ్రియల్ దేవదూత కనబడుతూ ఉన్నాడు. ఐదవదిగా అమ్మ మరియ తల్లి బాలయేసు చేతులు కనబడుతూ ఉన్నాయి. ఆరవదిగా యేసు ప్రభువు వారి యొక్క బాలయేసు యొక్క శాండిల్స్, ఒక చెప్పు ఊడిపోయినట్లుగా కనబడుతూ ఉంది. ఏడవదిగా అమ్మ మరియ తల్లి యొక్క
కనులు, అదేవిధంగా అమ్మ మరియ తల్లి యొక్క పెదాలు, అదేవిధంగా మదర్ ఆఫ్ గాడ్ అనే యొక్క ఆ యొక్క గ్రీక్ లెటర్స్ ఉన్నాయండి. అదేవిధంగా జీసస్ క్రైస్ట్ అని గ్రీక్ లెటర్స్ ఉన్నాయి. స్లీవ శ్రమలు బాధల గురించి ఉంది, వస్త్రం గురించి ఉంది, స్టార్ గురించి ఉంది, నక్షత్రం గురించి ఉంది, కిరీటం గురించి ఉంది. ఇవి 14 అంశాలు. అయితే ఇవన్నీ మనం ధ్యానించుకునే ముందు మన కనతలిన కథోలిక శ్రీ సభ ఒక విషయాన్ని ప్రకటించింది. అదేంటంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 43వ వర్షం మనం చూసాము. ఏమని? ఇదిగో దేవుడి తల్లి అని. ఈ లూకాసు వార్త రాసిన లూకా గారే ఈ చిత్రపటాన్ని గీశారు అని శుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఆ యొక్క చిత్రపటాన్ని కూడా గీశారు అని మన యొక్క చరిత్ర చెప్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో మన కనతలిన కథోలిక శ్రీ సభ క్యాటకిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ 510 పారాగ్రాఫ్ లో ఇలా ఉంది, చూడండి. మరియమ్మ తన కుమారుని గర్భములో దాల్చినప్పుడు కన్యగానే ఉండిపోయింది. అతనికి జన్మనిచ్చినప్పుడు ఆమె కన్యకయే. చేతుల్లో బాలయేసుని ఎత్తుకున్నప్పుడు కూడా కన్యకయే. అతనికి స్థలమిచ్చి పోషించినప్పుడు కూడా కన్యకయే ఉండిపోయింది. అంటే మరియ తల్లి యొక్క స్టేజెస్ చెప్తూ ఉన్నారు మన యొక్క కనతలిన కథోలిక శ్రీ సభ వారు. అదేవిధంగా మరియ తల్లి ఎప్పుడు నిత్యము కన్యకయే, నిత్యము పరిశుద్ధురాలే, నిత్యము శాశ్వతంగా ఆ తల్లి ఒక్క బిడ్డకే జన్మనిచ్చింది. ఆ బిడ్డ పేరే యేసు. ఇదిగో దైవ పుత్రుడు ఈ లోకంలో జన్మించాడు. ఒకే బిడ్డకి జన్మనిచ్చింది అమ్మ మరియ తల్లి. కాబట్టి ఈ నిత్య సాయి మాత, శాశ్వత మాత గురించి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇది మనం తెలుసుకుంటేనే మన విశ్వాసం బలపడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినాడు. అదే విధంగా మరి ఈ యొక్క చిత్రపటము మనం చూసాము. నిత్య సహాయ మాత అని మనకు అర్థమైపోతూ ఉంది. నిత్యము సహాయం చేసే తల్లి అని, శాశ్వత సహాయ మాతగా మనకు కనబడుతుంది. మరి ఈ యొక్క పండుగను ఎవరు ప్రకటించారు అని చూస్తే దిస్ ఫీస్ట్ వాస్ డిక్లేర్డ్ ఆర్ ఫిక్స్డ్ బై ద పోప్ పయాస్ 9, 1876 అని ఉందండి. 9వ భక్తినాథ పోపు గారు 1876వ సంవత్సరంలో ఈ యొక్క పండుగను కొనియాడమని మొట్టమొదటిగా ప్రకటించినారు. అంటే మనం 17వ శతాబ్దం నుండి ఈ పండుగను కొనియాడుతూ ఉన్నాం. అయితే మరి ఇంత గొప్ప చిత్రపటాన్ని ప్రపంచంలో ప్రఖ్యాతి చెందింది అంటున్నారంటే మనం తెలుసుకోవాలా వద్దా? ఈ చిత్రపటం యొక్క గొప్ప రహస్యాలు, ఆ యొక్క చిత్రపటంలో అమూల్యమైన భావాలు, హావభావాలు మనకు అర్థమవుతాయి కదా, మనం ఆనందించగలుగుతాము. అమ్మ మరియ తల్లి యొక్క ఆదరణ నిత్యము ఎలా సాయం చేస్తుంది, శాశ్వత మాతగా మనకి ఎలా నిలిచిపోతుంది అనే విషయాలు ఈరోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క చిత్రపటం మీ దగ్గర ఉంటే చూస్తూ ఉండండి. లేదు అంటే గూగుల్ అయినా మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ యొక్క లెటర్స్ నేను చెప్తూ ఉంటాను, దాని ద్వారా మనకు అర్థమవుతుంది. అక్కడ అమ్మ మరియ తల్లి మొట్టమొదటిగా మనం చూస్తున్నాం. మదర్ ఆఫ్ గాడ్ మరియ తల్లి, అవునా? ఎస్. అక్కడ మదర్ ఆఫ్ గాడ్ అనే దానికి తెలుగులో ఇది, కానీ గ్రీక్ లెటర్ అక్కడ ఉంది. ఎక్కడ ఉంది? అమ్మ మరియ తల్లి యొక్క శిరస్సు అటు ఇటు భాగంలో ఎంపీ అని గ్రీక్ లెటర్స్ అండి. అవి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో నేను చెప్తున్నాను. ఎంపీ అనేలాగా ఒక అక్షరం లాగా ఉంది, దాని పక్కనే ఓ లాగా వై లాగా ఉంటుంది. మదర్ ఆఫ్ గాడ్. ఎంపీ అనగా మదర్, ఓ వై అనగా మదర్ ఆఫ్ గాడ్, యాహ్వే అని అర్థం వస్తుంది వై అనగా. కాబట్టి మదర్ ఆఫ్ గాడ్, మరియ తల్లి దేవుడి తల్లి అని అర్థం ఈ లెటర్స్ కి తెలుగులో. గ్రీక్ లో అయితే ఆ లెటర్స్. అదేవిధంగా రెండవదిగా యేసు ప్రభువారి యొక్క పక్కనే ICXC అని ఉంది చూడండి, దానికి అర్థము జీసస్ క్రైస్ట్ అని అర్థం. అదేవిధంగా మూడవదిగా OAM అని ఉంది లెఫ్ట్ సైడ్, కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ మనం చూస్తే ఒక దేవదూత ఉంది అక్కడ. ఆ దేవదూత పేరేంటంటే OAM అని గ్రీక్ లో అంటాము, కానీ తెలుగులో ఏమంటాము ఈ దేవదూతని అని అంటే గనక పునీత మిఖాయల్ దూత. అదేవిధంగా రైట్ సైడ్ లో మనకి కుడి ప్రక్కన కనబడుతూ ఉంది OA అర్ధాకారంలో T లాగా కనబడుతుంది. దానికి అర్థం ఏంటంటే పునీత గాబ్రియల్ దూత అని అర్థము. ఇందులో ఇప్పటి వరకు ఈ లెటర్స్ ఉన్నాయండి. ఈ లెటర్స్ కి మనం అర్థాలు తెలుసుకున్నాం, ఓకేనా? ఎస్. అయితే ఇప్పుడు అందులో ఉన్న హావభావాలకి అర్థం ఏంటో మనం తెలుసుకున్నాము. మరియ తల్లి ముఖము, ఫేస్ ఆఫ్ అవర్ మదర్ మేరీ. అమ్మ మరియ తల్లిని మీరు కరెక్ట్ గా చూడండి, అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది ఆ చిత్రపటంలో. కళ్ళు చిన్నగా, లిప్స్ ఆ యొక్క పెదాలు చిన్నగా, ముఖమంతా ముడుచుకుపోయినట్లుగా, ఏదో బాధలో, ఏదో దుఃఖములో, ఏదో సారోలో, ఏదో వ్యాకులంలో ఉన్నట్లుగా మరియ తల్లి కనబడుతుంది.
దానికి అర్థం ఏమనుకుంటున్నారు? అమ్మ మరియ తల్లి మనందరినీ చూస్తూ ఒక మాట అంటుంది, అదేంటంటే, విల్ యు నాట్ లవ్ మై సన్? నా కుమారుణ్ణి మీరు ప్రేమించరా? హూ హ్యాస్ లవ్డ్ యూ సో మచ్. మిమ్మల్ని నా కుమారుడు ఎంతగానో ప్రేమించాడు కదా, మీరు నా కుమారుని ప్రేమించరా అని మరియ తల్లి అడుగుతూ ఉంది మనం. ఆ యొక్క ముఖ చిత్రానికి ఉన్న అర్థం ఇది. అదేవిధంగా ఫేస్ ఆఫ్ జీసస్ మనం కరెక్ట్ గా చూస్తే యేసుప్రభువు వారి యొక్క ఫేస్, ఆ యొక్క ముఖము అమ్మ మరియ తల్లి ఏమో మన వైపు ఉందండి ముఖము. అందుకే మనల్ని ఏమడుగుతుందంటే మరి తల్లి, మిమ్మల్ని నా కుమారుడు యేసుప్రభువు వారు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, అది మీకు అర్థం కావట్లేదా? ఇదిగో మీరు ఎందుకు నా కుమారుని ప్రేమించలేకపోతున్నారు అని అడుగుతుంది. కానీ అక్కడ యేసుప్రభువు వారి యొక్క ముఖం మీరు చూడండి కరెక్ట్ గా. ఇక్కడ మరియ తల్లి పెద్ద ఆవిడలాగానే కనబడుతుంది, అవునా? ఎస్, మ్యాంటిల్తో, ఆ యొక్క మొత్తం వస్త్రధారణతో. కానీ యేసుప్రభువు వారిని ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ఈ పటంలో యేసుప్రభువు వారు బాలయేసులాగా కనబడట్లేదు మనకి. ఆ ఫేస్ చూడండి, పెద్ద వ్యక్తిలాగా కనబడుతూ ఉన్నాడు. అంటే జీసస్ క్రైస్ట్ అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. గ్రీక్ లెటర్ కూడా అది ఉంది, ICXC, అంటే జీసస్ క్రైస్ట్ అని ఉంది, బేబీ జీసస్ అని లేదు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యేసుప్రభువు వారు పెద్దవారే. అయితే ఈ సమయం దేన్ని చూపిస్తూ ఉందంటే, ఇదిగో యేసుప్రభువు వారు పక్కన ఇక్కడ మిఖాయేలు, అదేవిధంగా గాబ్రియేలు దేవదూతలు వారు ఏం పట్టుకున్నారు వారి యొక్క చేతులలో అంటే స్లీవను, అదేవిధంగా యేసుప్రభువు వారి యొక్క చేతిలో కాలిలో ఏవైతే వాళ్ళు శీలలు కొట్టారో ఆ యొక్క నెయిల్స్ కనబడుతూ ఉన్నాయి ఒక దేవదూత దగ్గర. ఇంకో దేవదూత దగ్గర యేసుప్రభువు వారు చనిపోయేటప్పుడు నాకు దాహంగా ఉంది అని అంటే సైనికులు తీసుకొచ్చి ఒకటి తడిపి ఒక క్లాత్ చుట్టి ఒక ఏమంటారండి దాన్ని, చిలకను ద్రావనిడిచే అనే ఒక అది ఉంటుంది కదా, తీసుకెళ్లి పెట్టారు నోటి దగ్గర. పెట్టినప్పుడు అలా చూసినప్పుడు చేదుగా ఉంది ఆ ద్రాక్షరసం అనేది. ఆ స్పాంజ్ టైప్ లో ఒకటి ఉంటుందండి, అది క్లాత్ టైప్ లో, అదనమాట. అదేవిధంగా ఇంకోటి స్వర్డ్, ఖడ్గం కూడా కనబడుతుంది. ఖడ్గం ఏంటి అర్థం అంటే యేసుప్రభువుని బల్లెముతో పొడిచాడు కదా సైనికులు వచ్చి, సేవకులు వచ్చి. అంటే ఈ యొక్క ప్యాషన్, ఈ యొక్క శ్రమలు, ఈ యొక్క బాధలు, ఈ మరణ వేదన మొత్తం కూడా యేసుప్రభువు చూసి భయపడుతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. అందుకే ఆ దేవాతి దేవుని ఏమన్నాడు, అయ్యా నీ చిత్తం అయితే ఈ పాత్రను నా నుంచి తొలగించు. అదేవిధంగా ఇక్కడ ఈ తల్లి, ఇదిగో అండి ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. అదేవిధంగా పరిశుద్ధమైన గ్రంథంలో అమ్మ మరియ తల్లి యేసుప్రభువు వారి యొక్క తల్లి. నువ్వు అంగీకరించకపోయినా ఇది నిజం. కాబట్టి బాధలో ఉన్నప్పుడు యేసుప్రభువు వారు ఎవరిని చూస్తున్నాడు అంటే, ఇదిగో దేవుడు చిత్తం చేయడానికి దేవాతి దేవుడిని చూస్తూ ఉన్నాడు. కానీ ఈ లోకంలో మానవ మాతృడిగా, సంపూర్ణమైన మానవుడిగా జీవించాడు కాబట్టి తల్లి ముఖము కూడా చూస్తూ ఉన్నాడు. అంటే ఏంటంటే అటు చూసి భయపడి, అంటే ఇలా చూసి భయపడి, ఆ శ్రమలను, వేదనలు, కష్టాలను చూసి భయపడి తల్లిని పట్టుకుంటున్నాడు. అమ్మ మరి తల్లి చెయ్యి ఇలా ఇస్తూ ఉంది. అంటే యేసుప్రభువు వారు అంతగా భయపడిపోతూ ఉన్నాడు. అదేవిధంగా ఇదే సమయంలో ఇంకొక అర్థం కూడా ఉందండి. యేసుప్రభువు వారి యొక్క చెప్పులలో ఒక చెప్పు తెగిపోయి ఉంటుంది, చూసారా మీరు కింద? ఎస్, ఆ చెప్పు తెగిపోవడానికి అర్థాలు యాక్చువల్ చాలా మంది చాలా విధాలుగా చెప్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన విధంగా, ఆ దేవాతి దేవుడు ఇచ్చిన జ్ఞానం చొప్పున నాకేం అర్థమైందంటే, చరిత్రలో కూడా కొంతమంది చెప్పారు. అదేంటంటే ఆ భయముతో యేసుప్రభువు వారు పరిగెట్టుకుంటూ అమ్మ మరియ తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ మరియ తల్లి ఎత్తుకుంది, ఇదిగో నేను ఉన్నాను కదా బిడ్డ అని మరియ తల్లి అంటూ ఉంది. దైవ పుత్రుడికే ఆదరణ ఇస్తుంది. ఆ దేవాతి దేవుడికి, ముల్లోకాలకి అధిపతి అయిన, సర్వశక్తిమంతుడైన, ఆల్ఫా ఒమేగా, మొదటివాడను కడపటివాడను, ఇదిగే నేనే ఆదిను అంతమును అని పలికిన యేసుప్రభువు వారికి తల్లి ఆదరణ మాతగా నిలుస్తుంది, నిత్య సహాయ మాతగా సహాయం చేస్తుంది. భయపడకయ్యా అని నీతో ఉన్నాను అని అంటూ ఉంది. చేతులకి, ఆ యొక్క చెప్పులకి, ఊడిపోయిన చెప్పుకి అర్థం అదండి. అదేవిధంగా యేసుప్రభువు వారు శ్రమల వైపు, వాటి వైపు చూస్తూ ఉన్నారు. ఇది మనకి వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ దేవాతి దేవుడు. యేసుప్రభువు వారు బాల యేసుగా ఇక్కడ కనబడట్లేదు, ఈ చిత్రపటంలో పెద్ద వ్యక్తిలాగా కనబడుతున్నాడు. అంటే పెద్ద వ్యక్తి అయిన తర్వాతనే కదండి దేవుడి యొక్క, ఆ యొక్క దేవుడి చిత్త ప్రకారం మరణాన్ని పొందింది యేసుప్రభువు వారు, శ్రమని పొందుకుంది. ఆ యొక్క ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అని అంటాం. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ దేవాతి దేవుడే యేసుప్రభువు వారే వచ్చి అమ్మ మరియ తల్లిని ఇలా చేపట్టుకొని, అమ్మా
అని పిలవగానే తల్లి అర్థం చేసుకొని తన యొక్క చంకన ఎత్తుకొని ఇలా చేయి పట్టుకొని మన వైపు చూస్తూ ఉంది. నా కుమారుడు మీ కొరకే చనిపోయాడు, నా కుమారుడు మీ కొరకే బాధలు పడుతూ ఉన్నాడు, నా కుమారుడు మీ కొరకే రక్తాన్ని చిందిస్తున్నాడు. అయితే మరి మీరు ఎందుకు ప్రేమించట్లేరు నా కుమారుని, మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేరు నా కుమారుని అని ఒక సారోతో, ఒక వ్యాకులంతో, బాధతో, దుఃఖముతో మాట్లాడలేకుండా మాట్లాడుతూ ఉంది చిరు పెదాల ద్వారా. అందుకే మరియ తల్లి పెదాలు చిన్నగా ఉన్నాయి చిత్రపటంలో. అందుకే అండి ఈ సందర్భంలో పరిశుద్ధమైన వాక్యము మనం ఒకసారి తలంచుకుంటే అమ్మ మరియ తల్లి పెదాలు చిన్నగా ఉన్నాయి. అవునా? ఎస్. మనము లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వర్షంలో, 2వ అధ్యాయం 51వ వర్షంలో చూసాము. మరియమ్మ తన హృదయంలో అంతా పదిలపరుచుకొని మరణము చేసుకొని చుండెను అని ఎక్కువగా మాట్లాడినట్లు లేదు పరిశుద్ధమైన గ్రంథంలో. మరియ తల్లి అంటే ఏంటి? మరణ చేసుకుంటూ ఉంది అంటే నోరు తగ్గిస్తూ ఉంది, హృదయంలో ఆ దేవుని ధ్యానిస్తూ ఉంది, ప్రతిదీ దేవుడి చిత్తమే అని అంగీకరిస్తుంది. కానీ ఈ రోజుల్లో మనం అలా కాదు. మనం ఎక్కువగా మాట్లాడతాం, తక్కువగా ధ్యానిస్తాం వాక్యాన్ని. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి దయచేసి. అమ్మ మరియ తల్లి నుంచి నేర్చుకోవాలి మనం ఈ చిత్రపటం ద్వారా అని దేవాతి దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ సందర్భంలో అండి ఇప్పుడు ఈ చిత్రపటం మొత్తం అసలు దేని గురించి ఉందంటే అమ్మ మరియ తల్లి యొక్క మనసులో ఉన్న ఆ యొక్క తన యొక్క జీవితంలో ఉన్న బాధలు, కన్నీళ్లు, కష్టాలు, ఈ యొక్క ప్రపంచం కోసం తన యొక్క ప్రేమను చూపిస్తూ ఉంది. ఈ మానవాళన్నంతటినీ కాపాడాలని తన యొక్క ప్రేమను, ఏకైక పుత్రుని ఈ లోకానికి ఇచ్చేస్తూ ఉంది. ఇదిగో ఆ తండ్రి యొక్క చిత్తానికి ఇచ్చేస్తూ ఉంది, చనిపోయినా పర్లేదని. అదేవిధంగా యేసుప్రభువు వారు ఈ ప్రపంచం కోసం మరణించాలి అని, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే ముందుగా తెలుసు యేసుప్రభువు వారు మరణిస్తారని. అందుకే అన్నాడు, ఇదిగో ఈ పాత్ర దేవుడి చిత్తం అయితే తొలగించునుగాక, లేదంటే అయ్యా నీ చిత్తమే జరుగునుగాక అని అంగీకరించాడు యేసుప్రభువు వారు. అంటే ఈ తల్లి కుమారుల మధ్యలో మనకి ఏం కనబడుతుందంటే ఒకే హృదయం, ఒకే ఆలోచన, దేవుడి చిత్తం చేయాలి అనే ప్రయాస, దేవుడి చిత్తమే చేయాలి, దేవుడి చిత్తమే సంపూర్ణము నార్చాలి అనే యొక్క సంకల్పం, వీరి యొక్క అభిష్టం దేవుడి కోసమే పుట్టారు అనే ఒక విషయం మనకు అర్థం కావాలండి. అందుకే మన కనతని కథోలిక శ్రీసభ అండి జూన్ నెల 27వ తారీఖున అవర్ లేడీ ఆఫ్ పర్పచువల్ హెల్ప్ నిత్య సాయమాత పండుగ కొనియాడుతుంది. అవునా? ఎస్. ఇదే రోజున జూన్ నెల 27వ తారీఖున సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ యేసునాథుని తిరు హృదయ పండుగ కొనియాడుతూ ఉంది. నెక్స్ట్ డే 28 నెక్స్ట్ డే శనివారం రోజున నిష్కలంక మాత హృదయ పండుగను కొనియాడుతూ ఉన్నాం, ఇమాక్యులేట్ హార్ట్ ఆఫ్ మదర్ మేరీ. చూడండి, ప్రతిదానికి ఒక సంబంధం ఉంది, ప్రతిదానికి ఒక అర్థం ఉంది, ప్రతిదానికి ఒక పరమ రహస్యం ఉంది. అందుకే మన కనతనైన కథోలిక శ్రీసభ పండుగలు కూడా వారికి ఇష్టం వచ్చినట్లు పెట్టలేదండి, పరిశుద్ధాత్మ ప్రేరణ ఇది. కాబట్టి ఈ తల్లి కుమారుల మధ్యలో ఉన్న ప్రేమే ఇదిగో ఈ ప్రపంచానికి రక్షణ మాతగా, రక్షకుడిగా, విమోచన మాతగా, విమోచకుడిగా, అదేవిధంగా యేసుప్రభువు వారిని మనం ఏమంటామంటే కారుణ్యమూర్తి, కరుణామయుడు అని అంటాం. అంటే మనం దివ్య కారుణ్య జపమాల చెప్తూ ఉంటాము యేసుప్రభువు. అవునా? ఎస్. అమ్మ మరియ తల్లిని ఏమంటామంటే కరుణామయి అంటాం. పరిశుద్ధాత్మ దేవుని మనం ఏమంటామంటే ఆదరణకర్త అంటాం. అమ్మ మరియ తల్లిని ఏమంటామంటే అమ్మ ఆదరణ మాత అని అంటాం. దేవుడికున్న ప్రతి పేరులో కూడా మరియ తల్లికి ఒక పేరుందంటే దానికి అర్థం ఇది దైవ చిత్తము. పరలోక రాజ్యం నుండి ఎవరికి ఏది అనుగ్రహింపబడిందే ఈ లోకంలో ప్రపంచవ్యాప్తంగా ఎవరు ప్రకటించరు. కాబట్టి ఆ దేవాతి దేవుడి యొక్క అభీష్టం ఇది మరియ తల్లి గురించి ప్రకటించడం. నువ్వెవరు నేనెవరు కాదనడానికి ప్రియమైన బిడ్డ, కానీ దేవుడే ఆరాధికుడు. కానీ మరియ తల్లిని మనం ప్రేమిస్తూ ఉన్నాము, అధికమైన గౌరవాన్ని ఇస్తున్నాము అనే విషయాన్ని మరలా మనం గుర్తుపెట్టుకుంటూ, అదేవిధంగా అండి ఈ సందర్భంలో ఇంకొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటే అమ్మ మరియ తల్లి వస్త్రం చూడండి ఒకసారి, రెడ్ కలర్ అమ్మ వేసుకుంది. అమ్మ మరియ తల్లి రెడ్ కలర్ దేనికి గుర్తుగా ఉందంటే కన్యత్వానికి. యెషయా గ్రంథంలో ప్రవక్త కూడా చెప్పాడు 7వ అధ్యాయం 14వ వర్షంలో, ఇదిగో ఒక కన్య గర్భము ధరిస్తూ ఉంది, తనకి కుమారుడు పుడతాడు, ఇమ్మానుయేలు అని పేరు పెడతారు అని ఆ కన్య మరియ తల్లి. అందుకే మొట్టమొదటిగా సిసిసి క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 510 పారాగ్రాఫ్ లో మనం చూసాం. అదేవిధంగా అమ్మ మరియ తల్లి చుట్టూరా ఆ యొక్క ఏమంటారండి మొత్తం ఆ వస్త్రం కూడా మ్యాంటిల్ అంటాం ఇంగ్లీష్ లో, మ్యాంటిల్ ఆ యొక్క వస్త్రం మొత్తం కూడా డార్క్ బ్లూ కలర్ లో గ్రీన్ లైన్ లో ఉంది. చూసారా? డార్క్ బ్లూ కలర్ లో గ్రీన్ లైన్ లో ఉంది. దీనికి అర్థం ఏంటంటే డార్క్ కలర్ బ్లూ విత్ గ్రీన్ లైన్ ఆ యొక్క క్లాత్, ఆ యొక్క వస్త్రము ఇలా ఉండడానికి దేన్ని సింబలైజ్ చేస్తూ ఉందంటే పాలస్తీనాలో తల్లులందరికీ కూడా ఇది ఒక గుర్తుగా ఉందంట.
మనం ముందుగానే చూసాము. ఇదిగో రెడ్ దేనికి గుర్తుగా ఉందంటే మరియ తల్లి కన్యత్వానికి గుర్తుగా ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోదు. ఇంకొకటి ఇక్కడ ఉందండి, అదేంటంటే యేసుప్రభు వారి యొక్క వస్త్రంలో, అమ్మ మరియ తల్లి వస్త్రంలో కూడా కామన్ గా ఉన్న కలర్ ఏంటంటే గోల్డెన్ కలర్. ఒక గోల్డ్ కలర్ అంటాం కదండి, గోల్డ్ కలర్ ఆ యొక్క వస్త్రం పైన లైన్స్ ఉన్నాయి. దానికి అర్థం ఏంటి అని అంటే కనుక డివినిటీ, దైవత్వానికి గుర్తుగా ఉంది. అదేవిధంగా మనకి ఈ చిత్రపటం మొత్తంలో అండి వెనక, మీరు నా వెనక ఉన్న ఇమేజ్ చూడండి, అయితే ఇవన్నీ కూడా ఒక గోల్డెన్ కలర్ తో కవర్ చేసి ఉన్నారు చూడండి. చిత్రపటం వెనుక మొత్తం గోల్డ్ కలర్ పూతలాగా ఉంది. దానికి అర్థం ఏంటంటే దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క గ్లోరీ, దేవుడి యొక్క సన్నిధి, దేవుడి యొక్క దైవత్వము. అమ్మ మరియ తల్లి అదేవిధంగా యేసుప్రభుల వారు దేవుడి యొక్క మహిమలో పాలిభాగస్తులుగా ఉన్నారు అని మనకి గుర్తు చేస్తూ ఉంది. అదేవిధంగా ముఖ్యమైన విషయం మర్చిపోవద్దు, అదేంటంటే అమ్మ మరియ తల్లి యొక్క తలపై స్టార్ ఉంది, నక్షత్రం ఉంది. ఒకసారి చూడండి, మరియ తల్లి మేని ముసుగుపై ఉన్న 8 కోణాల నక్షత్రం తరచుగా ఆమె నుదుటిపై ఉంచబడుతూ ఉంది. అంటే ప్రతి చిత్రపటంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది సముద్ర నక్షత్రముగా అమ్మ మరియ తల్లి పాత్రను సూచిస్తూ ఉంది. విశ్వాసులందరినీ కూడా యేసు ప్రభుల వారి వైపు నడిపిస్తూ ఉంది. అమ్మ మరియ తల్లి చేయి పట్టుకుంది కదండి, ఎస్. అయితే ఆ తల్లి సముద్రపు నక్షత్రముగా ఉంది. మనకు ఒక స్టార్ కనబడింది అనుకోండి. ఇప్పుడు చూడండి, ఆనాడు యేసు ప్రభుల వారు పుట్టినప్పుడు ఒక నక్షత్రము ఆ యొక్క రాజులకి, ఆ యొక్క జ్ఞానులకి చూపిస్తుంది, ఇక్కడ పుట్టాడు పరిశుద్ధమైన బాలయేసు. అవునా? యేసు ప్రభుల వారి వైపు తీసుకువెళ్తూ ఉంది ఆ నక్షత్రం. అదేవిధంగా మరియ తల్లి నన్ను ఆరాధించండి అని ఎక్కడ చెప్పలేదండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో సేవకులతో ఇలా అంటూ ఉంది ఆ తల్లి కానాపల్లి విందులో, ఆయన చెప్పినట్లు చేయండి. అందుకే మరియ తల్లి మనందరికి ఇక్కడ చెప్తూ ఉంది, ఆయన చెప్పినట్లు చేయండి అనేసి చెప్తూ ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆ యొక్క స్టార్ కి ఉన్న అర్థం కూడా ఎంత గొప్ప అర్థమో చూడండి. అమ్మ మరియ తల్లి నక్షత్రముగా ఉంది, మనల్ని కూడా యేసుల వారి వైపుకే నడిపిస్తూ ఉంది, అంతేగాని ఈ లోక వ్యామోహాల వైపు కాదు. సాతాను అవిధేయత వల్ల ఈ లోక వ్యామోహాలలో పడిపోయి మనల్ని కూడా లోక వ్యామోహాలలో పడేలాగా చేస్తున్నాడు, గర్జించి సింహం వలె. కానీ అమ్మ మరియ తల్లి ఆ దేవాది దేవుడికి విధేయత చూపించి, ఆ దేవాది దేవుడే తన యొక్క విధేయతకి ముగ్ధుడైపోయి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియురాలుగా యేసు ప్రభుల వారి యొక్క తన గర్భంలో దైవపుత్రుడిగా పుట్టడానికి ఇష్టపడ్డాడు. అంటే ఈ తల్లిలో ఉన్న గొప్ప గుణగణాలు ఎలా అండి అర్థమయ్యేది మానవాళికి? చాలా కష్టమైన పని ఇది. దైవత్వం మానవత్వానికి ఎలా అర్థమవుతుంది? డివినిటీని హ్యుమానిటీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది? చాలా కష్టం. ఏమండి, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి, చాలా మర్మాలు ఉన్నాయి. ఆ దేవాది దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి, ఎంతో కొంత జ్ఞానం ఇది. ఇంకా దేవుడు ఇంకా స్పష్టంగా చెప్తే ఇంకెంత గొప్పగా ఉంటుంది ఆ అనుభూతి. కాబట్టి ఆ దేవాది దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ తండ్రికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ, అదేవిధంగా అండి ఇంకా ఇక్కడ ఏమైనా సింబల్స్ మిస్ అయ్యాయా చూడండి. ఎస్, చివరిగా కిరీటం చూడండి. కిరీటం, ఆ అమ్మ మరియ తల్లి కిరీటం పెట్టుకుంది. అదేవిధంగా యేసు వారి యొక్క తల మీద కూడా కిరీటం ఉంది. చూడండి, కిరీటం అనగా దీనికి అర్థం ఏంటంటే రాయల్టీ, అంటే రాజరికానికి గుర్తుగా ఉంది. యేసు ప్రభువారిని మనం ఏమంటూ ఉన్నాము? దావీదు కుమారా యేసు అని. రాజులకి రాజు, మహారాజులకి రాజు, ప్రభులకి ప్రభులు, ఇదిగో ముల్లోకాలకి అధిపతి మన యేసు ప్రభువారు. ఇదిగో నిత్యమైన కిరీటాన్ని పొందుకున్నాడు. ఇదిగో తండ్రి యెహోవా పక్కన కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అదేవిధంగా మరియ తల్లి ఆ యొక్క తలపైన కిరీటము అర్థం ఏంటంటే అమ్మ మరియ తల్లి పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడటం గురించి ధ్యానించుగాక అని మనం మహిమ దేవ రహస్యములలో గుర్తు చెప్పుకోవట్లేమా అండి? ఎస్, అది ఇదే. అంటే మరియ తల్లి నిత్య కన్యక, నిత్య సహాయమాత, ఇదిగో శాశ్వత సహాయమాత, శాశ్వతం ఇంకా ఎల్లప్పటికీ నిత్యము కూడా అమ్మ మరియ తల్లి దేవుడి సన్నిధిలో ఇప్పుడు ఉంది. అందుకే కిరీటాన్ని పొందుకుంది. ఈ లోకంలో ఉన్న నువ్వు నేనే నీతిగా నిజాయితీగా జీవిస్తే ఇదిగో మీకు నీతి కిరీటాన్ని ఇస్తాను, బహుమతిని ఇస్తాను, బహుమానాన్ని ఇస్తాను, రండి. ఇదిగో పరలోక రాజ్యంలో దేవాది దేవుడు నా తండ్రి మీ కొరకే గృహాన్ని నిర్మిస్తూ ఉన్నాడు, అయితే నేను వెళ్ళి మీకు నిర్మించడానికి నేను సహాయపడతాను అని అంటూ ఉంటే, ఆ దేవాది దేవుడు ఈ లోకంలో మీరు గృహాన్ని నిర్మించుకోకండి, పరలోక రాజ్యంలో మీకు గృహాలు కావాలి, నిత్యమైన గృహాలు, నిత్యమైన బహుమానము అమ్మ మరియ తల్లి ఆల్రెడీ పొందుకుంది. నువ్వు నేను పొందుకోవడానికి కింద అవే పడుతున్నావు, చచ్చిపోతున్నావు రోజు పాపంలోనే. పరిశుద్ధత వైపు కూడా చూడట్లేము చాలా మంది మనలో. కాబట్టి
ఇంత గొప్ప తల్లి గురించి మాట్లాడడానికి అసలు మనకి అర్హత లేదు. ఇంకా ఆ దేవాతి దేవుడి గురించి మాట్లాడడానికి మొత్తమే అర్హత లేదు. అయినప్పటికీ దేవుడు పిలుచుకొని మరి ఈ పరమార్థం ఇది అని అంటున్నప్పటికీ ఎంతమంది మనలో విశ్వసిస్తున్నాం ప్రియమైన దేవుడి బిడ్డలారా. కాబట్టి దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో కూడా మనం చూసాము. ఇదిగో సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను, 12 నక్షత్రములు గల కిరీటము ఆమె తలపై ఉండెను. ఆమె హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మీరు తప్పకుండా ఈ వాక్యం అనేక మందికి ఫార్వర్డ్ చేయాలి. అప్పుడే మీరు మరితని గౌరవించినట్లు, అప్పుడే మీరు మరితని ప్రేమించినట్లు, లేదంటే ఆయన నిజంగా ప్రేమించినట్లు. ఎందుకంటే మరియతల్లి గొప్పతనం మీకు తెలుసుకున్నప్పుడు మరి వేరే వాళ్ళు కూడా తెలుసుకోవాలి కదా. మీరు ప్రకటించలేనప్పుడు బయటికి వెళ్ళి మరి ప్రకటించే వారికన్నా మీరు సాయం చేయాలి కదా. గుక్కెడు నీళ్ళు ఇచ్చిన దేవుడు మర్చిపోడంట అండి వాక్య పరిచయం చేసే వాళ్ళకి. దయచేసి మీకు దండం పెడతాను, వాక్యాన్ని షేర్ చేయండి అనేక మంది బిడ్డలకి. అమ్మ మరియతల్లి గొప్పతనం చాటిద్దాం. అనేక మందికి అమ్మ మరియతల్లి ఆదరణ మాతగా మారుతూ ఉంది, ఉంటూ ఉంది. అమ్మ మరియతల్లి మారడం కాదు, ఉంటూనే ఉంది నిత్యము. కాబట్టి అమ్మా మా మరియతల్లి. కాబట్టి ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దేవమాత చిత్రపటము పునీత లూకా గారు గీశారు. అందుకే ఇందులో ఉన్న హావభావాలు మనల్ని కదిలిస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్న మరియతల్లి చూస్తున్న చూపు, ఆ తల్లి పడుతున్న బాధ, మరణ వేదన అన్నీ కూడా, ఆ యేసుప్రభువు గారు పడ్డ శ్రమలు, పొందుకోబోతున్న కన్నీళ్లు అన్నీ కూడా దైవత్వము, మానవత్వము అన్నీ కూడా మనకి ఇందులో కనబడుతున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. అమ్మ మరియతల్లి ఈ యొక్క చిత్రపటము తెలుసుకున్నాకండి నాకు ఒక పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వచ్చిన పేర్లు నేను మీకు చెప్తాను. అదేంటంటే అవర్ లేడీ ఆఫ్ సారోస్, అంటే వ్యాకుల మాత. ఇందులో వ్యాకులం ఉంది కదా ఈ చిత్రపటంలో, ఎస్. కాబట్టి వ్యాకుల మాత. అదేవిధంగా సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. యేసుప్రభువారు బాలయేసుగా లేరు, ఇక్కడ పెద్ద వ్యక్తిగా ఉన్నారు. ఆ యొక్క యేసుప్రభువారి యొక్క హృదయాన్ని అర్థం చేసుకొని స్పందిస్తున్న, ఆదరిస్తున్న అమ్మ మరియతల్లి ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ, నిష్కలంక మాత హృదయము, యేసునాథుని తిరు హృదయం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అవర్ లేడీ ఆఫ్ పర్పెచువల్, నిత్య సహాయ మాత, నిత్యము మనందరి కోసం సాయం చేస్తూ, నిత్యము ఆ దేవాతి దేవుని ప్రార్థిస్తూ మనందరి కోసం అండి ఎల్లవేళ ఇదిగో నా దగ్గరికి రండి. అయితే నేను ఏం చెప్తున్నా అంటే నా యొక్క యేసు ప్రభావాన్ని చూపిస్తున్నాను. నా కుమారుడి దగ్గరికి మీరు వెళ్ళండి, నా కుమారుడు చెప్పినట్లు మీరు చెయ్యండి అని ఆనాడు సేవకులతో చెప్పిన తల్లి మనతో కూడా చెప్తూ ఉంది యోహాను సువార్త 2:5 ప్రకారము. అందుకే ఇక్కడ ఈ తల్లి అవన్నీ మాట్లాడకుండానే మాట్లాడుతూ ఉందండి. ఎలా మాట్లాడుతుంది? కేవలం ఒక చిత్రపటమే ఇంత వివరించగలిగిందంటే మరి తల్లి మాట్లాడితే ఒక వ్యక్తి ద్వారా ఇంకెంతో గొప్పగా వివరిస్తుందో అండి. కానీ ఆ తల్లి మాట్లాడేది ఎక్కువగా సైలెంట్ గా ఉంటుంది. అందుకే చూసాం కదా లూకా సువార్త 2:19, 2:51 మరియమ్మ తన హృదయంలో అన్ని పదనము చేసుకొని మరణము చేసుకొని చుండెను. దేవుడికి ఇలా కావాలి మనం. మరియ తల్లి ముద్దు బిడ్డగా, ఆ దేవాతి దేవుడి యొక్క దాసుడిగా, అదేవిధంగా దేవుడు మనకిచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ చివరి వరకు మనం ఇలా జీవిస్తే చాలండి. అంతే అండి. ఇంకా ఈ క్రైస్తవ జీవితానికి ఇంతకన్నా ఎక్కువ ఇంకేం కావాలి? కాబట్టి అమ్మ ఆదరణ, అమ్మలోనే ఆదరణ ఉంది. అమ్మ అనే పేరులోనే ఆదరణ ఉంది. మదర్ ఆఫ్ గాడ్, దేవుడి తల్లి అంటున్నావంటే ఇంకెంత ఆదరణ ఉండాలి. దేవుడే నిన్ను నన్ను పట్టించుకుంటున్నప్పుడు ఆ దేవాతి దేవుడే స్లీవ క్రింద ఇదిగో యోహాను గారితో చెప్తున్నారు, ఇదిగో నీ తల్లి స్వీకరించు, ఇదిగో యోహాను నీ తల్లి స్వీకరించు, ఇదిగో అమ్మ నీ కుమారుడు అని ఆ దేవాతి దేవుడు చెప్పగానే యోహాను గారు తన సొంత ఇంటికి మరియతల్లిని తీసుకువెళ్ళాడు. మరి మనం ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం ప్రియమైన దేవుడి బిడ్డలారా? మనం ఎందుకు మన తల్లిని ఆహ్వానించలేకపోతున్నాం ప్రియమైన దేవుడి బిడ్డలారా? ఆహ్వానించుదామా? ఆహ్వానించు వారికి ఆదరణ తథ్యం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అమ్మ మరియతల్లి చిత్రపటానికి ఇంత గొప్ప ప్రాముఖ్యత ఉంది అని ఇప్పుడు తెలుసుకున్నాను. ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలియచేసిన ఆ దేవాది దేవుడికి మరలా ఇంకొకసారి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ చిత్రపటము మీతో ఎలా మాట్లాడిందో, చిత్రపటం గురించి మీరేం తెలుసుకున్నారో, ఏ వాక్యం ఏ మాటలు మిమ్మల్ని దర్శించాయో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా అనేక మంది బిడ్డలకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పటివరకు దయచేసి వారందరూ కూడా ఈ యొక్క ఛానల్ని మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని అందరినీ ప్రేమతో బ్రతిమాలుకొనిచ్చి ఉన్నాను. దేవాతి దేవుడు మనల్ని అందరినీ దీవించి మెండుగా ఆశీర్వదించి మనలందరినీ పరిశుద్ధాత్మని వసగి అభివృద్ధి బాటలో నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నిత్య సహాయ మాత పండుగ శుభాకాంక్షలు మీకును మీ కుటుంబ సభ్యులందరికీ. ఆ తల్లి నిత్యము మనందరికీ సహాయమాతగా ఉండి
మనందరి ప్రార్థన విన్నపాలను ఆ దేవాతి దేవుడికి, నిత్యుడైన మన తండ్రికి సమర్పించి మనందరికీ ఫలవంతమైన జీవితము ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో నేను మీ జోష్న, మై వాయిస్ ఓన్లీ ఫర్ జీసస్ ఛానల్ నుంచి. ఆ దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ, కన్నతల్లి కథోలిక శ్రీ సభలోకి అందరూ వచ్చి ఉండాలి. ఇది దేవుడి యొక్క అభీష్టం. ఒకే సంఘముగా, ఒకే శరీర భాగస్థులుగా మనం అందరం ఉండాలి, క్రీస్తు శరీర భాగస్థులుగా. కాబట్టి ఆ దేవాతి దేవుడి యొక్క దాసురాలుగా, మరియ తల్లి ముద్దు బిడ్డగా, గురువులందరికీ కూడా గొప్ప శిష్యురాలిగా ఆ దేవాతి దేవుడు తన యొక్క బాటలో నన్ను నడిపించాలని మీరందరూ నా కోసం ప్రార్థించండి. నేను మీకోసం ప్రార్థిస్తాను. దేవుడు నాకు పిలుపునిచ్చిందే కన్నతల్లి కథోలిక శ్రీ సభలో ఉండు, అనేక మందిని ఇటువైపు మరల్చు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అని. కాబట్టి ఈ తల్లి నిత్య సహాయ మాత ప్రార్థన ఎల్లవేళలా నాకు సహాయంగా ఉంటుంది. ఎందుకంటే అది దేవుడి చిత్తమైంది అని నేను విశ్వసిస్తున్నాను. అమ్మా ఆవే మరియా వందనం. నిత్య సహాయ మాత వందనం. ఆ దేవాతి దేవుడు మనల్ని దీవించి నిండుగా ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వకరంగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం, నేను నిన్ను దీవింతును, నీవు దీవెనకరంగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని మెండుగా దీవించునుగాక. ఆమేన్.